హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. చాణక్య నీతి ప్రకారం వివాహేతర సంబంధానికి దారితీసే 4 ప్రధాన కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, వీడియోను చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. శృంగారంలో అసంతృప్తి. దాంపత్య బంధంలో అత్యంత కీలకమైనది శృంగారం. శృంగారంలో అసంతృప్తి భార్యాభర్తల బంధాన్ని బలహీనపరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ లోపించినప్పుడు వారు ఇతర వ్యక్తుల ఆకర్షణ కోసం వెతుకుతారు. అలా వివాహేతర సంబంధం మొదలవుతుంది. 2. పరస్పర విశ్వాసం లేకపోవడం. భార్యాభర్తల సంబంధంలో విశ్వాసం చాలా ముఖ్యం. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేని బంధం ఎప్పుడు తెగిపోతుందో చెప్పలేము. దంపతుల మధ్య నమ్మకం లేకపోవడం వివాహేతర బంధానికి దారితీస్తుందని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. 3. నిరాశ. జీవిత భాగస్వామితో బంధం గురించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆశిస్తారు. ఎన్నెన్నో కలలు కంటారు. కానీ వారి నుండి ఆశించినది దక్కకపోతే తీవ్రమైన నిరాశకు గురవుతారు. 4. బాల్య వివాహాలు. వివాహం అంటేనే ఏమిటో తెలియని వయసులో వివాహం జరుగుట వలన భార్యాభర్తల మధ్య ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవగాహన లోపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఒకరికొకరు సరిపోల్చుకోవడం లేదని వారికి అనిపిస్తుంది. దీనివలన ఇతర వ్యక్తుల పట్ల వారు ఆకర్షితులు అవుతారు. ఈ ఆకర్షణ కాస్త వివాహేతర బంధానికి దారితీస్తుందని చాణక్యుడు చెప్పడం జరిగింది. మిత్రులారా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.